नाज़रीन अस्सलाम वालेकुम, आदाब। मैं मरीम फातिमा, तेलंगाना न्यूज़ टुडे में आप सभी का खैर मकदम है। आइए नजर डालते हैं आज की हम खबर पर एक नजर। कांग्रेस के लोग बहुत आएंगे। अरे मैं तो तुम्हारे लीडर से कहूंगा कि अब की बार वायनाड नहीं हैदराबाद से मुकाबला करो मेरा। मैं चैलेंज कर रहा हूँ, वायनाड क्यों यहाँ आओ, हैदराबाद को आओ, दो हाथ हम आजमा लेंगे, पंजा आजमा लेंगे, आ जाओ। कहाँ वायनाड जाते प्यारे, आओ। बड़ी बड़ी बातें करते हो, अरे बात क्यों करते, आओ जमीन पर आओ, मुकाबला करेंगे। आओ एक शेरवानी दाढ़ी टोपी वाले से मुकाबला करके देखो, मजा आएगा। ఓవైసీ గారు ఈ మధ్య కాలంలో మీ స్టేట్మెంట్లు చూస్తుంటే మొన్నటికి మొన్న ఇండియా అలయన్స్ మీద ఈ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చి హైదరాబాద్ లో నిలబడాలని చెప్పి ఛాలెంజ్ చేయడము, ఇవన్నీ చూస్తుంటే మీరు ఏది కూడా మీ స్వతహాగా మాట్లాడినట్టుగా లేదు. మీకున్న ఇద్దరు మిత్రులు ఇటు తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్నారు, అటు సెంట్రల్ లో ప్రభుత్వం ఉన్నటువంటి మీ ఇద్దరు మిత్రులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి ఏదో మాట్లాడే విధంగా మిమ్మల్ని మాట్లాడించినట్టుగా ఉంది. మీరు ముఖ్యంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా మీ ముస్లిం సోదరులు సోదరిమణుల మీద మీకు వాళ్ళ అభివృద్ధి మీద మీ ఇంట్రెస్టే ఉంటే మీరు ఈ భారతదేశంలో హైదరాబాద్ వదిలి ఇంకా ఏ పార్లమెంట్లనైనా మీరు పోరాడి గెలిచి చూపించాలని అడుగుతున్నాను. గతంలో మీరు ఎన్నో రాష్ట్రాలలో మీ మిత్రుల అవసరాల కోసం అక్కడున్నటువంటి లోకల్ పార్టీలను, అక్కడున్నటువంటి పవర్ఫుల్ గెలవగలిగే పార్టీలను ఓడగొట్టడానికి మీరు ఏదైతే చాకచక్యంగా బిహేవ్ చేసిరో, మీరు మీ మిత్రుల అండదండలతోటి హైదరాబాద్ వదిలిపెట్టి వేరే దగ్గర ఎక్కడైనా నిలిచి గెలవాలని చెప్తున్నాను. రాహుల్ గాంధీ గారు గతంలో ఉత్తరప్రదేశ్ నుంచి నిలబడటం జరిగింది పార్టీ ఆదేశాల మేరకు, కేరళలో నిలబడ్డారు పార్టీ ఆదేశాల మేరకు. రానున్న రోజుల్లో పార్టీ ఆదేశాల మీద ఎక్కడి నుంచైనా నిలబడగలుగుతారు వాళ్ళు. పార్టీ ఆదేశిస్తే, మీరు ఆదేశిస్తే కాదు. మీ మిత్రులు చెప్పే మాటలు విని మీరు ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు దయచేసి మీ హైదరాబాద్ నగరంలో, ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు, మల్కాజ్గిరి పార్లమెంటు, చేవెళ్ల పార్లమెంటు, మీ పార్లమెంటును ఒక్కసారి డెవలప్మెంట్ చూడండి. అక్కడ ప్రజల ఇబ్బందులను పట్టించుకోండి. అక్కడ ప్రజలకు విద్య, వైద్య అనే సదుపాయాలు లేని పరిస్థితి ఉంది. మీకు డెవలప్మెంట్ చేయాలి తప్ప రాజకీయాలు మాట్లాడి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయొద్దని కోరుకుంటున్నాను. दीजिए नाज़रीन, मरीम फातिमा को इजाजत। मिलते हैं अगली खबर के साथ, तब तक के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना ना भूलें। अल्लाह हाफिज।